హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో అస్సలు చేదు లేకుండా కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే గుత్తి కాకరకాయ కారం అని కూడా అంటారు. ఈ కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ కోసం మనం కాకరకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ కాకరకాయలని 6 వరకు తీసుకుంటున్నాను. ఇవి ఇంచుమించుగా 600 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న కాకరకాయల్ని పీలర్తో పై లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకోవాలి. మీకు కర్రీ కొద్దిగా చేదుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా కాకరకాయ పైన ఉన్న స్కిన్ని పీల్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గానే మీరు పీల్ చేయకుండా కట్ చేసేసుకోవచ్చు. కాకరకాయ అంత చేదుగా ఉండకూడదు అనుకుంటే ఇలా పై స్కిన్ని పీల్ చేసేసేయండి. సో అన్నిటినీ కూడా ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని 1 or 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని కాకరకాయ సైడ్స్ కట్ చేసేసుకుని ఇలా కాకరకాయని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కొక్క కాకరకాయ ముక్కని కూడా 2 ఇంచెస్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ కాకరకాయ అనుకోండి 3 పీసెస్ వరకు కట్ చేసుకోవాలి. అదే కొంచెం చిన్న సైజు ఉన్నాయనుకోండి 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయలు కొద్దిగా గింజ పట్టి ఉన్నాయి కాబట్టి లోపల మీకు గింజలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇలా తీసేసుకుంటున్నాను. ఇవే కాకరకాయలు లేతగా ఉన్నాయి అనుకోండి, వీటి మధ్యలో మీరు గింజలు ఉండవు కాబట్టి మీరు వీటిని తీయాల్సిన అవసరం లేదు. కాకరకాయలు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఉప్పులో వేసి నానబెట్టేసుకోవచ్చు. కాకరకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసి తీసుకుంటున్నానండి. అదే చిన్న సైజ్ కాకరకాయలు అనుకోండి, పీల్ చేసుకున్న తర్వాత వీటిని వాష్ చేసేసుకుని మధ్యలోకి లైట్గా కట్ చేసుకుని లోపల గింజలు ఏమైనా ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలో గింజలు ఉన్నట్లయితే ఇలా శుభ్రం చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం కూడా కాకరకాయలకు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కర్రీలోకి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే నార్మల్ ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి కాకుండా ఓన్లీ ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఒక చెక్కలో 1/2 ముక్క వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక వెల్లుల్లిపాయని ఇలా రెబ్బల కింద తీసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 to 3 టైమ్స్ వరకు పల్స్ చేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అంటే 2 to 3 సెకండ్స్ పాటు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. పొడి మనకి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కాకరకాయలను తీసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని అందులో ఉన్న వాటర్ రిమూవ్ అయ్యేంత వరకు కూడా ఇలా బాగా ప్రెస్ చేసేసేయాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా దీంట్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేసేసుకోవాలి. మనం గట్టిగా పిండట్లేదు కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ అయితే ఉంటుందండి, మరీ పూర్తిగా పోదు. ఇలా ఒక్కొక్క కాకరకాయ ముక్క నుంచి కూడా వాటర్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఎక్సెస్ వాటర్ అనేది వచ్చేస్తుంది. కాకరకాయ ముక్కల్లో ఇలా ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ ఈ ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటి కోసం ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇవి అస్తమానం మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ స్టిక్లో కాకుండా మీరు వేరే ఏ కడాయిలో ప్రిపేర్ చేసినా, అంటే స్టీల్ కడాయిలో కానీ హార్డ్ అనడైజర్ కడాయిలో కానీ లేదంటే ఐరన్ కడాయిలో ఫ్రై చేసినా కూడా మీరు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఇలా అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ టైంలోనే ఇంకొంతమంది ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలను వేయట్లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసినట్లయితే అవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని వీటిని 3 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
ఈ రెసిపీ రైస్లోకి కానీ లేదంటే పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందండి, కానీ అసలు చేదు అనేది ఉండదు. కాకరకాయ ముక్కల్ని సర్కిల్గా కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆ ఫ్రై కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకుని మీరు కర్రీ కానీ ప్రిపేర్ చేసినట్లయితే ముక్క సాఫ్ట్గా ఉండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.